నమస్తే, నేను మధు. టీవీకే పార్టీ అధినేత విజయ్ ని వణికించిన ఫోర్జరీ లేఖ. అసలు ఏం జరిగింది? ఒక ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారట విజయ్. మరి అది నిజమేనా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర్లత గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, విజయ్ ఒక ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారట, నిజమేనా? ఇప్పుడు ఈ యొక్క కేసు నుంచి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు మేడం టీవీకే పార్టీ వాళ్ళు? అంటే రోజుకు ఒక రకంగా కనపడుతుంది. మనం అంటే ఈయన ప్రమాణ స్వీకారం చేసే లోపల విజయ్ గారు ఒక్కొక్క టర్నింగ్స్, అంటే మనం ఇప్పుడు మాట్లాడిన న్యూస్ ఇంకొంతసేపటికి కూడా ఉండట్లేదు. అవును, అంటే ఎప్పటికప్పుడు అది ఎందుకు అంత చేంజ్ అవుతుంది? ఏ రాష్ట్రంలో కూడా ఇంత కన్ఫ్యూజ్ అయితే లేదు. చక్కగా ఆ పార్టీ మనం చూసాం, మమతా బెనర్జీ ఎంత గొడవలు పెట్టిందో. వెస్ట్ బెంగాల్లో కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది. కానీ తమిళనాడులోకి వచ్చేటప్పటికి ఈ విజయ్ ఏంటో ఎందుకు వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకోలేకపోతున్నారో, ఎందుకు ఇక్కడ వైఫల్యం చెందుతున్నారో అర్థం కావట్లా. అంటే ఇక్కడ అధికారం వస్తేనే సరిపోదు కదా, అంటే ఒక మ్యాండేటరీ ఒక మంచి ఇది ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారు, కానీ కొన్ని పొత్తులు అవసరం అనేది కూడా ఉంటుంది రాజకీయాలు. ఒకే పార్టీ ఎప్పుడు కూడా లీడ్ చేయలేదు. రేపు పొద్దున వీళ్ళు ఏమైనా ఒక బిల్ పాస్ చేసినా కూడా పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా వేరే పార్టీ, చిన్న చిన్న పార్టీయా పెద్ద పార్టీ అనేది అన్ని పార్టీలతో కూడా సమంగా, అంటే కొంచెం ఆ ర్యాపో మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా రేపో మెయింటైన్ చేస్తున్నట్టయితే కనపడడం లేదు మనకి. ఇప్పటి వరకు చూస్తున్నాం, రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఈ రోజు ఈ పార్టీ అంటారు, ఇంకొక రోజు ఇంకో పార్టీ అంటారు, ఏ పార్టీ అని కనపడటం లేదు. అట్లాగే మనకు ఏఎంఎంకే అంటే దినకర్ గారు పెట్టారు. దినకర్ అంటే మనకు మన్నార్గుడి అంటే శశికళ. అవును, అంటే దినకర్ కూడా వచ్చి ఏంటంటే ఒక టైంలో జయలలిత గారు అతన్ని దత్తత తీసుకున్నది కూడా అతన్నే, దివాకర్ని. ఆయన అంటే మన్నార్గుడిలో ఎమ్మెల్యే కామరాజు గారు అని ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఆయన గెలిచారు. ఆయన గెలిచిన సీటునేమో టీవీకే పార్టీ వాళ్ళు మాకు మద్దతు ప్రకటిస్తున్నారా అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కానీ అది నేను ప్రకటించలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము దాని తాలూకా మా సంతకాలు ఫోర్జరీ చేశారు, మేము దాని మూలాన కేసు పెడతామని వాళ్ళు అంటున్నారు. కానీ విజయ్ వాళ్ళు అక్కడ వీడియోని కూడా రిలీజ్ చేశారు కదా మేడం, సంతకం అది ఆయన అది నా సంతకం కాదు, నేను కాదు అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంత కాన్ఫిడెంట్ గా మీడియా ముందు వచ్చి చెప్తున్నారు కదా, నేను మద్దతు ప్రకటించలేదు అంటే వదిలేసేయాల్సింది పోయి వాళ్ళది వీడియో ఉందని చెప్పి వీడియో రిలీజ్ చేయటం. ఇవాళ రేపు ఏ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు చెప్పేది కరెక్టో అనేది అర్థం కావట్లా. ఇంకా వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా మా సంతకం ఫోర్జరీ జరిగింది అని చెప్తున్నారా అని అంటే అది కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఏదైనా వాళ్ళతో చర్చలు నడుస్తూ ఉండొచ్చు, వీళ్ళు తొందరపడి ఏమైనా సంతకం పెట్టేసుకున్నారా, లేకుంటే ఆయన పెట్టుంటే ఎందుకు ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్తారు నేను పెట్టలేదని. అవును, మేము కోర్టుకైనా వెళ్దాం, పోలీస్ కంప్లైంట్ అయినా ఇస్తామని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు అనేది మనకు అది టీవీకే పార్టీ ఒక్క సీటు కోసం ఎందుకు ఇంతలా దిగజారినట్టు నటించిందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే జనరల్ గా ఎలా ఉందంటే విజయ్ గారు ఎక్కడ ఫెయిల్యూర్ అయినారు అనేది అయితే మనకి ఇక్కడ క్లారిటీగా ఇన్ని రోజుల్లో జరిగే డ్రామాలో అర్థమవుతుంది. ఏంటంటే ఆయన ఎవరైనా మనం మద్దతు కావాలి, మీతో నాకు పని కావాలి, ఒక ఎమ్మెల్యే సీట్ అయినా ఇంపార్టెంట్, ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా ఇంపార్టెంట్, మీతో నాకు పని కావాలన్నప్పుడు నేను నా మనిషిని ఎవరైనా మీ దగ్గరికి పంపించటమో లేకుండా ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చి అడగటమో అనేది ఉంటది. అట్లీస్ట్ అది కాకుండా నేను ఒక మెసేజ్ పంపించేస్తే వాట్సాప్ లో దానికి మీరు రియాక్ట్ అవ్వరు కదా. అవసరం ఎవరిది? అవసరం ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుగా ఉంది. కానీ అక్కడ ఎక్కడ కూడా విజయ్ గారు ఏం చేశారంటే నాకు మీ మద్దతు అవసరం, మీరందరూ నాకు మద్దతు తెలపండి అని ఒక 4-5 పార్టీలు, ఒక 5 పార్టీలకు మెసేజ్ పంపించేశారు, వాట్సాప్ మెసేజ్, లెటర్. అయ్యో, అది వాళ్ళకందరికీ కూడా అది బాధించింది. ఎందుకంత పొగరు అని కంపల్సరీ అనిపిస్తుంది కదా. సరే వాళ్ళకి నీకు ఆ ఒక్క సీటుకైనా కూడా కష్టపడుతున్న పొజిషన్, అది ఎవరు కూడా ఎక్సెప్ట్ చేయరు రాజకీయాల్లో. సో ఇప్పుడు ఎవరికైనా కూడా ఎట్లా ఉంటదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు. అది తగ్గిందేమో అనేది వాళ్ళ బాధ. మనకి ఇప్పుడే పట్టించుకోవట్లేదు, ఇప్పుడే ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, మనకు కావాల్సిన మినిస్టర్ ఏదో ఇప్పుడే మనం అడుగుదాం అన్నట్టు వాళ్ళు గట్టిగా కూర్చున్నట్టు కనపడుతుంది అక్కడ. ఇప్పుడు మాకు ఇంత మినిస్ట్రీ, 2 ఎమ్మెల్యేలు ఇస్తే 2 మినిస్టర్స్ అడుగుతున్నారు. ఓహో, ఇద్దరికి మినిస్టర్ కావాలి అలాంటి డిమాండ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మాకే కావాలంటున్నారు. ఎవరు అడిగారు మేడం డిప్యూటీ సీఎం పదవిని? డిప్యూటీ సీఎం పదవిని ఇప్పుడు
వీసీకే పార్టీనా ఆ, వాళ్ళు అడుగుతున్నారు కదా. ఓ సో వాళ్ళకున్ని 4 అనుకుంటా మేడం స్థానాలు, 4 వీసీకి 2 2 స్థానాలకి డిప్యూటీ సీఎం ఆ, పదవి. ఓకే. డిప్యూటీ సీఎం పదవి, ఒక మినిస్టర్ కావాలంట. ఆహా. సరే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి జనరల్ గా అయితే అట్లాగే ఉంటది. ఒకటైతే అవును. ఇచ్చేవాళ్ళేమో, అవును. 2 అనేటప్పటికి ఆలోచిస్తారు. ఇంకా కాంగ్రెస్ ఉంది, సిపిఎం సిపిఐ అయితే ఎలాగో వద్దనింది. ఉమ్, సో గడువు ఇంకా రేపటి వరకే ఉంది. అవును. సో దాని మూలన ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సరే ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు ఎవరైతే మా కామరాజు గారు ఏదైతే చెప్తున్నారో ఉమ్, నా సంతకం ఫోర్జరీ చేశారు అని ఉమ్, ఆయన కంటాపదంగా చెప్తున్నాడు కాబట్టి ఉమ్, నిజమే కూడా అయి ఉండొచ్చు. అవును. లేకుండా ఉంటే ఆయన అంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్పలేరు కదా. ఉమ్. మాఫింగ్ జరిగిందా ఏమో చూడాలి. మరి ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటి మేడం? ఆ ఉన్న ఒక్క స్థానము నేను పెట్టట్లేదని అంటున్నారు. ఇక కొంతమంది ఏమో డిప్యూటీ సీఎం గా డిమాండ్ చేస్తున్నారు. మరి విజయ్ ఒప్పుకుంటారా దానికి? మిగిలిన స్థానాల కోసం ఏం చేయబోతున్నారు ఆయన? మిగిలిన స్థానాలు అనేది ఇప్పుడు కొన్ని కొన్ని ఒక మెట్టు దిగటం అనేది బెటర్ గా ఉంటది. ఉమ్, నేను అనేది ఏంటంటే ఫస్టే కాంగ్రెస్కి వెళ్లకుండా అన్ని పార్టీలని సంప్రదించో, ఒక టైం తీసుకొని అన్ని పార్టీలతో సంప్రదించి అప్పుడు డెసిషన్ తీసుకొని అప్పుడు ఉండాలి. గవర్నర్ కలిసి ఉండాల్సిందే. అవును. గవర్నర్నే కాదు, కాంగ్రెస్ నైనా అప్పుడే కలుపుకొని ఉండాల్సిందే. ఉమ్, ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ కలిసిన మూలన కొన్ని పార్టీలు రావు, అవును. మద్దతు ఇవ్వవు. ఉమ్, ఇప్పుడు ఏడీఎంకే ఒకవేళ వచ్చేదేమో, కాంగ్రెస్ ఉమ్, ఉంది కాబట్టి రాదు కదా. అవును. అట్లాగా కొన్ని పార్టీలకి కొన్ని ఇవి సింక్ అవ్వవు కాబట్టి ఒక్కసారి అన్ని పార్టీలకి ఇది మాకింత మంది కావాలి, ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే మాకు గవర్నమెంట్ ఫామ్ చేసుకో, అది కూడా కాకుండా 4-5 చిన్న పార్టీలు వెళ్ళటం, ఒక్క పార్టీతో పొత్తుకెళ్తే బాగుండేదేమో అవును. అనిపిస్తుంది. అవును. ఒక పెద్ద పార్టీతో వెళ్ళిపోతే ఇప్పుడు అయిపోయేది కూడా మేడం. ఈ పార్టీకి అయిపోయేది కూడా. అవును. It's సో true. వాళ్ళకి అక్కడ వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం అడిగారు అనేది ఒక ఇది, కానీ ఆ ఒక్క పార్టీకి ఇవ్వచ్చు కదా. అవును. కానీ ఇక్కడ విజయ్ గారు 108 మెజార్టీతో ఉన్నారు. అటువంటి వారు ఒక్క స్థలం కోసం ఫోర్జరీ వరకు వెళ్తారంటారా? నిజంగా అది ఫేక్ న్యూస్ ఏమో మేడం? అంటే ఇప్పుడు వాళ్ళ విధానం ఎట్లా ఉంది, మేము పెట్టలేదు అని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? ఉమ్, వాళ్ళు పెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు, ఉమ్, మరి అక్కడ చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, వీడియో కూడా చూపిస్తున్నారు. సరే ఇది ఒకవేళ పెట్టలేదు అని అంటే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయి ఉండాల్సిందే. ఇప్పుడు అవును. వీడియో చూపెట్టిన తర్వాత ఎప్పుడైతే అవును. వీడియో చూపెట్టారో వాళ్ళు అరే వీడియో కూడా బయట వచ్చేసింది, మనం అట్లా చెప్తే మళ్ళా నమ్మరేమో అనేదైనా ఆలోచించుంటారు కదా. డిఫెన్స్ లో పడిపోతారు అని కూడా డిఫెన్స్ లో ఆలోచించాలి. పడిపోతారు అనేది ఒకటి ఉంటది. ఇంకోటి అవును. కూడా చెప్పలేము, మన్నార్గుడి మాఫియా అనే ఉమ్, గతంలో చెప్పుకునే వాళ్ళు, ఎందుకంటే ఉమ్, అంటే వాళ్ళకి తెలిసిన విషయమే. ఏదైనా ఉమ్, టాపిక్ వచ్చినప్పుడు కూడా తమిళనాడులో అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందన్నా చేస్తున్నారన్నా మన్నార్గుడి మాఫియా అనేది వాళ్ళకి ఒక ఊత పదం కూడా. ఓ, అంటే వాళ్ళు చేసినా చేయొచ్చేమో అనేది కూడా ఒకటి ఉమ్, ఉంటది. ఉమ్, కానీ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా అని అంటే రేపొద్దున ఇది జోక్ కాదు కదా. అవును. ఇంకోటి ఏంటంటే ఇది ప్రభుత్వ ఏర్పాట్లో భాగం, ఉమ్, ఇది సీరియస్ గా తీసుకునే విషయం. అంత ఈజీగా అబద్ధం చెప్తే రేపొద్దున కోర్టులకు వెళ్తేనో ఇంకొక విధంగా ఉమ్, వెళ్తేనో ఇబ్బందులు పాలవుతాం అనేది కూడా ఒక భయం అనేది ఉంటది. అవును. చూడాలి. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ఫోర్జరీ ఇష్యూలో ఇప్పుడు మళ్ళీ విజయ్ ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. ఆయనకి ఎక్కువ టైం కూడా లేదు. ఎందుకంటే ఆయన కావాల్సినటువంటి ఆ మ్యాజికల్ ఫిగర్ తొందరలోనే రావాలి. మరి దానికోసం విజయ్ ఏం చేస్తారు? మరి ఈ ఫోర్జరీ నుంచి ఎలా తప్పించుకుంటారు? మరి ప్రజల్లో మరి మద్దతు పొందగలరా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.